పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టయింది. అనపగింజల కుడుముల తయారీ వీడియోని రొటీన్ స్టైల్లో కాకుండా వెరైటీ స్టైల్లో ట్రై చేద్దామని స్టార్ట్ చేసినాము. కానీ మేమేదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. అదే రోజు మా ఊర్లో మా ఇంటి దగ్గర చౌరస్తా దగ్గర సర్కస్ చేస్తున్నారు. అప్పుడే మేము వీడియో స్టార్ట్ చేసినాము. అప్పుడే వాళ్ళు సర్కస్ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఇంకొకటే గోల గోల అనుకోండి. వాళ్ళ సౌండ్సే ఎక్కువ వినిపించినాయి. ఆ రోజు ఆ వీడియో షూట్ చేయడం కోసం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంట్లో వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. మొత్తానికి ఈవినింగ్ వరకు అందరు ఒక గుడికి చేరుకున్న తర్వాతనే స్టార్ట్ చేసినాం గానీ అలా జరిగింది. అయ్యయ్యో ముచ్చట్లో వాడి ఆ రోజు నేను ఎదుర్కొన్న నా బాధ గురించే చెప్తున్నా గానీ అనపగింజల కుడుముల గురించి చెప్తలేను కదా. ఆగండి అది చెప్పడానికి నేను నచ్చిన చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి అది. కొత్తిమీరాకు, ఉల్లాకు, మెంతాకు, బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన అనపగింజలు, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి గోరువెచ్చని వాటర్ తో పిండి కలుపుకోవాలి. వెనకటి పద్ధతిలో కుడుములు అంటేనే కుండలో కంది కట్టెలు వరిగడ్డి పెట్టి ఉడికించేవాళ్ళు. అలా చేయడం నాకు రాదు కాబట్టి నేను ఇడ్లీ కుక్కర్ లోనే ఉడికించిన. ఈ కుడుములు చేయడానికి బియ్యం పిండిని మరీ మెత్తగా పట్టించద్దు, బరకగా ఉండాలి. ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ కుడుముల టేస్ట్ ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి.